అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శక్తి, విజయం, ధర్మం, ఆనందం కలిసిన ఒక అద్భుతమైన పండుగ గురించి. అదేనండి మన దసరా పండుగ లేదా విజయదశమి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ అనేది మీకు ముందుగానే అందడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోనికి వెళ్ళిపోదాం. దసరా పండుగను మన దేశంలోని ప్రతి రాష్ట్రంలో విభిన్న రూపాల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అమ్మవారి గోళ్ళు అనగా బొమ్మల కొలువులను చేస్తారు. కర్ణాటకలో ప్రసిద్ధమైన మైసూరు దసరా పండగను చేస్తారు. మహారాష్ట్రలో సెమీ వృక్ష పూజ, అలాగే ఉత్తర భారతదేశంలో రామలీల, రావణ దహనం అనే విధాలుగా చేస్తారు. ఇలా ప్రతి ప్రాంతంలో వేర్వేరు సాంప్రదాయాలు ఉన్నా అందులో ఒకే సందేశం ఉంటుంది. చెడుపై మంచి గెలుస్తుంది, అసత్యంపై సత్యం గెలుస్తుంది, అధర్మంపై ధర్మం గెలుస్తుంది. అయితే ఈ దసరా పండుగ వెనుక ఎన్నో కథలు, పురాణాలు, ఆచారాలు, ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. మొదటగా మహిషాసురుని వధ అనే కథని చెప్పుకుందాం. దసరా అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది అమ్మవారి విజయం. మహిషాసురుడు అనే రాక్షసుడు అత్యంత భయంకరుడు. బ్రహ్మదేవుడి నుండి వరం పొందినవాడు. ఏ దేవత, ఏ రాక్షసుడు, ఏ మానవుడు తనను చంపలేరని ఆ వరంతో అతడు గర్వంగా దేవలోకాన్ని ఆక్రమించాడు. దేవతలను బాధ పెట్టేవాడు. అంతా ఆందోళనకు గురయ్యేవారు. అప్పుడు అందరూ దేవతల శక్తులు కలిసి ఒక మహాశక్తిని సృష్టించారు. ఆమె మన ఆదిపరాశక్తి దుర్గాదేవి. దుర్గాదేవి సింహంపై ఆరూఢగా అష్టభుజాలతో ఆయుధాలు ధరించి మహిషాసురునితో యుద్ధానికి సిద్ధమయ్యారు. 9 రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరిగింది. చివరికి విజయదశమి నాడు అమ్మవారు మహిషాసురుని సంహరించారు. ఆ రోజు నుండే మనం దానిని విజయదశమిగా జరుపుకుంటున్నాము. ఇది మనకు చెడుపై మంచి గెలుస్తుందని, ధర్మం ఎప్పటికీ నశించదని, సత్యం ఎల్లప్పుడూ విజయాన్ని సాధిస్తుందని గుర్తు చేస్తుంది. రెండవ కథగా శ్రీరామ రావణ యుద్ధం కథని చెప్పుకుందాము. దసరా పండుగను రామాయణంతో కూడా అనుసంధానం చేస్తారు. రావణుడు సీతను అపహరించినప్పుడు శ్రీరాముడు వానరసేన సహాయంతో లంకకు వెళ్ళారు. అతని మీద యుద్ధం ప్రారంభమైంది. 9 రోజుల పాటు యుద్ధం సాగి చివరికి ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించారు. రాముడి విజయం అంటే సత్యం మీద అసత్యం విజయం సాధించినట్లు కాదు. అది అసత్యంపై సత్యం గెలిచిన రోజు. అందుకే ఈ రోజున రావణ దహనం చేస్తారు. ఈ సంప్రదాయం ఉత్తర భారతదేశంలో విస్తృతంగా కనిపిస్తుంది. తరువాతి కథ అర్జుని విజయగాథ. మహాభారతంలో కూడా విజయదశమి ప్రాముఖ్యత ఉంది. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు తమ ఆయుధాలను ఒక సెమీ వృక్షంలో దాచారు. వనవాసం పూర్తయిన తర్వాత ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున ఆ ఆయుధాలను తిరిగి తీసుకున్నారు. అది వారికి విజయ దినంగా మారింది. అప్పటి నుండి ఆయుధ పూజ అనే సంప్రదాయం ప్రారంభమైందని చెబుతారు. తర్వాత దేవీ నవరాత్రి మరియు 9 అవతారాల గురించి తెలుసుకుందాము. దసరా పండుగకు ముందు వచ్చే 9 రోజులు అంటే నవరాత్రులు. ఆ 9 రోజులు అమ్మవారి 9 అవతారాలను ఆరాధిస్తారు. ఇప్పుడు మనం వరుసగా అవతారాల గురించి తెలుసుకుందాము. మొదటి అవతారం శైలపుత్రి, ధైర్యం, శక్తి ప్రసాదిస్తుంది. రెండవ అవతారం బ్రహ్మచారిణి, జ్ఞానం, తపస్సు. మూడవ అవతారం చంద్రగంట, శాంతి, సౌందర్యం. నాలుగవ అవతారం కూష్మాండ, ఆయురారోగ్యం. ఐదవ అవతారం స్కందమాత, సంతాన సాఫల్యం. ఆరవ అవతారం కాత్యాయనీదేవి, భక్తులకు రక్షణ. ఏడవ అవతారం కాలరాత్రి, చెడు శక్తులను నాశనం చేస్తుంది. ఎనిమిదవ అవతారం మహాగౌరి, పవిత్రత, సౌమ్యత. తొమ్మిదవ అవతారం సిద్ధిదాత్రి, సిద్ధులు, విజయాలని కలుగజేస్తుంది. ఈ 9 రోజులు భక్తి, ఉపవాసం, జపం, పూజలతో గడిపి 10వ రోజు విజయదశమిని జరుపుకుంటారు. ఇప్పుడు దసరాలో ఆచారాలు, సంప్రదాయాల గురించి తెలుసుకుందాం. ఆయుధ పూజ.
ఆయుధ పూజ అనగా పుస్తకాలకు కానీ, వాహనాలకి కానీ, పరికరాలకు కానీ పూజిస్తారు. బొమ్మల కొలువు, అమ్మవారిని ప్రతిష్ఠించి బొమ్మల అలంకారణం చేస్తారు. ఆప్త వృక్షం ఆకులు పంచుకోవడం అనగా సెమీ వృక్షం ఆకులు ఉంటాయి కదా, వాటిని పంచుకుంటారు. వాటినే బంగారు ఆకులు ఐశ్వర్యానికి సూచకంగా భావిస్తారు. రామలీల, రామాయణం ప్రదర్శనలు జరుపుతారు. మైసూరు దసరా, రాజవంశం ఆధ్వర్యంలో అద్భుతమైన ఉత్సవాలని జరుపుతారు. దసరా పండుగలో మరో గొప్ప సందేశం ఉంది. దస ప్లస్ హర అంటే మనలోని 10 దుర్గుణాలను హరించడం అన్నమాట. ఆ 10 దుర్గుణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, అసూయ, అహంకారం, ద్వేషం, భయం. మన జీవితంలో ఈ దశ దుర్గుణాలను తొలగించి సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, భక్తి వంటి సద్గుణాలను పెంపొందించుకోవాలని ఈ పండుగ ఉపదేశిస్తుంది. దసరా పండుగ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది ధర్మ విజయంకు ప్రతీక. అలాగే అయ్యప్ప స్వామి దీక్షలు ప్రారంభం కూడా ఈ రోజున జరుగుతాయి. విద్యారంభానికి శుభదినం. చిన్నపిల్లలు అక్షరాభ్యాసం ప్రారంభించేందుకు అనుకూలమైన రోజు కూడా విజయదశమిగా చెప్పుకోవచ్చు. దసరా మానవిక సందేశం ఏంటంటే, దుర్మార్గం ఎంత బలంగా ఉన్నా ధర్మం, శక్తి, భక్తి కలిస్తే అది గెలుస్తుంది. చెడు అలవాట్లపై మనం విజయం సాధించాలన్న సంకల్పం తీసుకునే శుభదినం ఇదే. మన జీవితంలోనూ విజయం సాధించాలంటే విశ్వాసం, క్రమశిక్షణ, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. అందుకే దసరా పండుగను ధర్మ విజయోత్సవం అని కూడా పిలుస్తారు. అది కేవలం ఒక పండుగ కాదు, మనలోని చెడును జయించి మంచిని గెలిపించే ఒక ఆధ్యాత్మిక పాఠం. ఈ విజయదశమి మీ జీవితంలో ధైర్యం, విజయాలు, సంతోషం, ఐశ్వర్యం, భక్తి అన్నీ నింపాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ కానీ, పౌరాణికల కథలు కానీ మీకు ముందుగానే అందడం జరుగుతుంది. మీరు ఎల్లవేళలా మీ సపోర్ట్ మాకు అందిస్తారని ఆశిస్తున్నామండి. తర్వాత వీడియోలో మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అదేవిధంగా మీకు ఎటువంటి కథలు నా నుంచి వినాలని అనుకుంటున్నారో వాటిని కామెంట్ చేస్తే నేను ఆ కథని మీ ముందుకు తీసుకొని వస్తానండి. సో మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.